పొద్దున్నే 9:30కి వెళ్ళాం. మేము మిడ్జిల్ మీదకి వెళ్ళి తిరుక్కుంటూ వస్తా ఉన్నాం. ఇలా జడ్చర్ల కార్యకర్తల జోష్ అయితే చాలా జబర్దస్త్గా ఉన్నది. మీ అందరి జోష్ నేను పొద్దు నుంచి చూస్తా ఉన్నా. ఇక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది ఖాయం అని చెప్పి అనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ పరారయ్యేది కూడా ఖాయమే. ఇక ఈరోజు ఏం జరుగుతా ఉంది? రేవంత్ రెడ్డి గారు ఇలా హైదరాబాద్ లో మీటింగ్ పెట్టిండు. రైతుల ఆశీర్వాద సభ, రైతుల ఆశీర్వాద సభనట. నా దృష్టిలో రేవంత్ రెడ్డి గారు రైతుల ఆశీర్వాద సభ కాదు నువ్వు పెట్టుకోవాల్సింది, రైతు వంచన సభ అని పెట్టుకో. రైతుల్ని అడుగడుగున వంచినవు, రైతుల్ని అడుగడుగున మోసం చేసిండు కదా రేవంత్ రెడ్డి. మొన్న యాసంగి రైతు బంధు పడ్డదా? మా దగ్గరికే సిద్దిపేటకి వచ్చిండు. మా దగ్గరికి వచ్చి ఏం చెప్పిండు? ఇగో ఇవాళ ఎకరానికి రైతు బంధు వేస్తున్నా, 45 రోజుల్లో మొత్తం 9,000 కోట్ల రూపాయల రైతు బంధు వేస్తా అన్నాడు. పడ్డాయా మరి? 45 100 రోజులకు వచ్చింది. 100 రోజులకు వచ్చింది. ఆ రైతు బంధు వేయలే గాని మళ్ళీ ఇప్పుడు వానకాలం రైతు బంధు ఇవాళ ఒక 2 ఎకరాలకు వేస్తారట. యాసంగి 2 ఎకరాలు వేసిండు, మిగతాది ఎగ్గొట్టిండు. మళ్ళీ ఇప్పుడు వానకాలం 2 ఎకరాలు వేస్తా అని ఇవాళ రైతు ఆశీర్వాద సభ అని పెట్టిండు. అసలు రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అన్న అమలైందా? ఏం చెప్పినావు నువ్వు? రైతులకు రుణమాఫీ చేస్తా అన్నావు. రుణమాఫీ అయినా అదే? ఇలా కానోళ్ళు ఎంతమందో చేయలు అవట్టు చూస్తా. దాదాపు 8 మందికి గాలే. ఇవాళ 2 లక్షల లోపోళ్ళకి గాలే, 2 లక్షల పైన వాళ్ళకి కూడా రుణమాఫీ గాలే. నీకు 50,000 ఉన్న రుణమాఫీ గాలే. 1,50,000. ఏం పేరు? చెన్నకేశవ్. ఏ ఊరే? సో చెన్నకేశవ్కు 1,50,000 ఉన్న రుణమాఫీ కాలే. అట్లా ఏ ఊరికి పోయినా ఉన్నాయి. ఇవాళ రుణమాఫీ 2 లక్షల లోపలకు కాలే, 2 లక్షల పైన వాళ్ళకి కాలే. రేవంత్ రెడ్డిని నల్లగొండకు పోయిండు. నల్లగొండకు పోయి నిన్న మాట్లాడుతుండు. ఒట్టేసి చెప్తున్నా, వచ్చే ఎన్నికల్లోపు మూసి పూర్తి చేస్తా అంటుండు. ఒట్టేసి చెప్తున్నా మూసి పూర్తి చేస్తా అంటాడు. అసలు ఆ ఒట్టు అనే దానికి ఇట్ట ప్రాణం ఉంటే రేవంత్ రెడ్డి పెట్టే ఒట్లకు అది ఉరిపెట్టుకొని చచ్చిపోతుండే. ఏం ఒట్లు పెట్టుడు? అప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు ఏమన్నాడు? కనబడ్డ దేవుని మీదల్లో ఒట్టు పెట్టిండు. పెట్టలే? మన పాలమూరు కురుమూర్తి మీద కూడా పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రైతు రుణమాఫీ చేసి తీరుతా అన్నాడు. భూమి బద్దలైనా, ఇటున్న సూర్యుడు అటు పొడిచినా, తుఫాన్లు వచ్చినా, భూకంపం వచ్చినా 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. అయినా అదే మరి? చాలాసార్లు అసెంబ్లీలో అడిగినాం, అయ్యా రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిందంటున్నావు కదా, నీ ఊరికే పోదాం, నీ ఊర్లోనే కసీర్కాడ రుణమాఫీ అయిందా లేదా అడుగుదాం. 100% అయిందంటే మేము రాజీనామా చేస్తాం, నువ్వు తయారా రేవంత్ రెడ్డి అని అడిగినాం. సప్పుడు లేదు. ఇవాళ పొద్దునే తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతుండు, ఏ రుణమాఫీ మొత్తం అయిపోయింది, మొత్తం అయిపోయింది. మరి మా జడ్చర్లలో మా తమ్ముళ్ళని అడిగితే సగం మంది మాకు ఇంకా రుణమాఫీ కాలేదంటుండు. అంటే రేవంత్ రెడ్డి ఎంత జూటేబాజ్ బట్టేబాజ్ అంటే దేవుడు మీద ఒట్టు పెట్టి పాలమూరు బిడ్డల గౌరవాన్ని తీసేసింది. పాలమూరు బిడ్డలంటే ఎంత మంచోళ్ళు, స్వచ్ఛమైన పాల లాంటి వాళ్ళు, మాట అంటే మాట మీద నిలబడే వాళ్ళు, ప్రాణం పోయినా సరే మాట తప్పని బిడ్డలు పాలమూరు బిడ్డలు. కానీ రేవంత్ రెడ్డి ఇలా పాలమూరు పరువు తీస్తున్నాడు. పాలమూరు బిడ్డకింత తప్పుడు మాట్లాడతాడా, దేవుని మీద ఒట్టుపెట్టి మోసం చేస్తాడా అని ఇలా పాలమూరు పరువు తీసే విధంగా రేవంత్ రెడ్డి యొక్క ప్రవర్తన ఉన్నది. ఒక్కసారి రుణమాఫీ గురించి చూద్దాం ఏం మాట్లాడిండో. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సంపత్త సార్వమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, ఓములమ్మ సాక్షిగా, మాతర సరస్వతి మందిరం మీద వచ్చే చెప్తున్నా
కొమరవెల్లి మల్లన్న సాక్షిగా యూపీఎస్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. ఈ కొత్తగడ్డ గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా. గురుమూర్తి స్వామి సాక్షిగా, ఆర్మూర్ సుద్దులగుట్ట సాక్షిగా, అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా. మెదకు చర్చి సాక్షిగా, ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. పాలమూరు మిత్రుల సాక్షిగా, జాంగిపేట గారి సాక్షిగా నేను మాట ఇస్తున్నా. ఫెడరల్ సాక్షిగా, బాబోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. ఈ మాట నమ్మి 2 లక్షల మీద పైసలు కట్టిన వాళ్ళు ఉన్నారా ఇంట్లో? ఉన్నారా? ఉన్నారు. ఓ ఇంతమంది కట్టిరు. పాపం ముఖ్యమంత్రి కదా, అందుకే అప్పటికి ఇంకా ఆయన రంగు బయట వాళ్ళే. ఇప్పుడు అర్థమైంది, అడేసాలు అయిపోయింది. ముఖ్యమంత్రి కదా అని నమ్మి ఆ 2 లక్షల మీద రూపాయలు కూడా 3 రూపాయల మిత్తికి 2 రూపాయల మిత్తికి తెచ్చి డబ్బులు కట్టింది. ఇలా వాళ్ళకు కూడా రుణమాఫీ కాలే. ఇలా ఏమైపోయింది రేవంత్ రెడ్డి వల్ల? ఆయనకెట్లా పరువు లేదు, ఆయనకెట్లా గౌరవం లేదు. ముఖ్యమంత్రి అంటే ఆయన గౌరవాన్ని ఆయనే దెబ్బతీసుకున్నాడు. కానీ ఆ కుర్చీకున్న విలువ కూడా ఇవాళ తగ్గిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ రుణమాఫీ విషయంలో రైతుల్ని ఇవాళ దారుణంగా మోసం చేసిండ్రు. ముందు బ్యాంకర్లను అడిగిండ్రు ఎన్ని డబ్బులు కావాలంటే 40,000 కోట్లు కావాలన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో రుణమాఫీకి 35,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పిండ్రు. మరి చేసింది ఎంత? 19,000 కోట్లు. చెప్పుడు 21 నిజంగా అయింది, 19-20 అయింది అంతే. అంటే గవర్నర్ చెప్పించింది ఒకటి, చేసింది ఒకటి, ఏమి చేయకుండానే మొత్తం అయిపోయిందని చెప్పి చేతులు కాబట్టి ఇలా రాష్ట్ర రైతాంగాన్ని ఏ రకంగా మోసం చేసిండ్రో మీ అందరికీ అర్థమవుతా ఉంది. ఇది రుణమాఫీ సంగతి. ఇంకా మన కేసీఆర్ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఇలా రేవంత్ రెడ్డికి కేసీఆర్ కున్న ఒక తేడా కూడా మీకు చెప్పాలి. ఎన్నికల ముందు హామీ ఇచ్చి మాట తప్పుడు రేవంత్ రెడ్డి వంతు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని చేసిన నాయకుడు కేసీఆర్. రైతు బంధు మనం ఎన్నికల ముందు హామీ ఇచ్చినామా? ఎన్నికల్లో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. కళ్యాణ లక్ష్మి ఇస్తామని ఎలక్షన్ల ముందు చెప్పినామా? కానీ ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీల కష్టాలు చూసి ఈ దేశంలో ఎక్కడ లేని పథకం కళ్యాణ లక్ష్మి తెచ్చింది మన కేసీఆర్. కేసీఆర్ కిట్ ఇస్తామని మనం ఎన్నికల ముందు చెప్పినామా? చెప్పకపోయినా ఆడపిల్లల కోసం, పేదింటి ఆడపిల్లల కోసం కేసీఆర్ కిట్ పథకాన్ని తెచ్చిండ్రు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలని ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 20 లక్షల రూపాయలు ఇచ్చిన నాయకుడు మన కేసీఆర్. ఇట్లా చెప్తే ఒక 100 లిస్టు చెప్పొచ్చు మనం. అంటే ఎన్నికల్లో చెప్పి మాట తప్పుడు రేవంత్ రెడ్డి వంతు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ప్రజల కోసం చేసుడు మన కేసీఆర్, మన బీఆర్ఎస్ పార్టీ యొక్క గొప్పతనం. దీన్ని మన కార్యకర్తలు మనం గట్టిగా కింద చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రైతులకు వద్దాం. ఇవాళ రైతు వంచన సభ పెట్టిండు రేవంత్ రెడ్డి. అది ఆశీర్వాద సభ కాదు, రైతు వంచన సభ నా దృష్టిలో. రెండవది రైతు బంధు. ఏం చెప్పిందే రైతు బంధు? ఎన్నికల ముందు 15,000 చెప్పిండ్రా? 15,000. మరి ఇచ్చింది ఎంత? 12,000. అవి ఎన్నిసార్లు ఇచ్చిండ్రు? ఒక పంట మొత్తానికే 9,000 ఎగ్గొట్టిండు. ఒక పంట 3 ఎకరాలే ఇచ్చిండు. ఒక పంట 2 ఎకరాలే ఇచ్చిండు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా మొత్తం లెక్క తీస్తే
29,300 కోట్లు ఇలా కాంగ్రెస్ పార్టీ రైతు బంధు పేరిట రైతులకు బాకీ పడ్డది. 29,300 కోట్లు. నేను అడుగుతా ఉన్న చర్చల నుంచి రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇవాళ పెట్టుకున్న నీ రైతు వంచన సభలో ఈ 29,300 కోట్లు ఎప్పటిలోగా ఇస్తావో తెలంగాణ రైతాంగానికి చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు రైతులకు బాకీ పడ్డ ఈ 30,000 కోట్ల రైతు బంధు డబ్బులు ఎన్ని రోజుల్లోగా ఇస్తావో ఇవాళ రైతులకు చెప్పాలని తెలంగాణ రైతుల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మీ జిల్లాలో ఒక మంత్రి ఉంటాడు, జూపల్లి కృష్ణారావు. ఆయన ఏం మాట్లాడతాడో, మతిండి మాట్లాడతాడో, మతిరేక మాట్లాడతాడో నాకైతే అర్థం కాదు. నేను మొన్న గిదే ముచ్చట అడిగితే ఆయన అంటాడు, ఏమయ్యా హరీష్ రావు, మేము బోనస్కి ఇచ్చినని పైసలు కాదు, మేము 3 సార్లు ఎగ్గొట్టినాయి అన్నాడు. 3 సార్లు ఎగ్గొట్టినా అని ఒప్పుకున్నాడు. కానీ మేము ఇచ్చిన బోనస్, రైతులకు ఇచ్చిన బోనస్ పైసలు అంత కాదు మేము ఎగ్గొట్టింది అన్నాడు. నువ్వు ఇచ్చిన బోనస్ ఎంత? నీ బోనస్ బోగస్ అయింది. ఎలక్షన్ల ముందు అన్ని పంటలకు బోనస్, ఎన్నికలైనాక వరి పంటకే బోనస్, ఒక ఏడాది తిరగంగానే సన్నాలకే బోనస్. ఇప్పుడు ఈ సంవత్సరం ఆ సన్నాల్లో 33 రకాలు కాదు 7 రకాలకే బోనస్. అన్ని పంటలకేలి, వరికేలి, సన్నాలకేలి, 33కేలి 7 రకాల సన్నాలకు వచ్చింది. పోనీ అదన్న కరెక్ట్ ఇచ్చిండ్రా? 2 వానకాలాలు ఇచ్చిండ్రు, 2 యాసంగిలు ఎగ్గొట్టిండ్రు. మొన్న యాసంగి బోనస్ వచ్చిందా? అంతకుముందు యాసంగి బోనస్ వచ్చిందా? ఇచ్చింది అంతా తిప్పి తిప్పి కొట్ట 2-3 వేల కోట్లు. మీరిచ్చిన బోనస్ 2-3 వేల కోట్లు, మీరిచ్చిన బోనస్ 3,000 కోట్లు అయితే ఎగ్గొట్టిన రైతు బంధు 30,000 కోట్లు. మరి ఏమంటుండి జూపల్లి? మేము ఎగ్గొట్టింది బోనస్ అంత కాదంటుండు. నువ్వు ఎగ్గొట్టింది 30,000, ఇచ్చింది 3,000. ఇప్పటికైనా సరి చేసుకో మిస్టర్ జూపల్లి కృష్ణారావు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంటే బోనస్ చూస్తే ఇట్లా మోసం చేసిండ్రు, రుణమాఫీ చూస్తే అట్లా మోసం చేసిండ్రు, మరి రైతు బంధు చూస్తే ఎట్లా మోసం జరిగిందో మీరు చూసిండ్రు. ఈ 3కు పోతే ఇక యూరియా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా యూరియాకి ఇబ్బంది అయిందా? ఏ రోజన్నా మీ ఆటో డ్రైవర్ చెప్తే 4 బస్తాలు ఇంటికాడ వేసిపోయింది. ఏలే మా లక్ష్మారెడ్డి గారు అయితే ఎంబడబడి తెప్పించి పెట్టుండే. స్టాక్ ఫుల్ గోడౌన్లు కట్టించి స్టాక్ పెట్టించాడు. కానీ ఇలా యూరియా కావాలంటే యాప్లు పెట్టిండ్రు. యాప్ ఉండాలన్నా రద్దు కావాలన్నా? యాప్ ఉండాలన్నా రద్దు కావాలన్నా? ఇది మొత్తం తెలంగాణ రైతులు చెప్తున్న మాట. నిజంగా షాపుల యూరియా ఉంటే యాప్ ఎందుకు? షాపుల యూరియా లేదు కనుక యాప్ పెట్టి ఎగ్గొట్టడానికి డ్రామా. ఈ యాప్ కథలు ఎందుకు? షాపుల యూరియా లేదు కనుక ఈ యాప్ కథలు. ఈ యాప్లు కాదు మనకు కావాల్సింది, యూరియా కావాలి. ఇవాళ అనేక మంది రైతులు ఇప్పుడు ఏం చేసింది తెలుసా? ఈ సంవత్సరం ఎకరాకు 2 బస్తాలే పెట్టిరు. మొక్కజొన్న వేసిన రైతు జడ్చల్ ఏరియాలో మక్కలు వేస్తారు మీరు, 4 సంచులు 5 సంచులు కావాలి మందు బస్తాలు. ఇప్పుడు 2 ఇస్తారట. మరి మిగతా 2 సంచులు ఏం చేయాలి? బ్లాక్లో తెచ్చుకోవాలా? మిర్చి పెట్టే రైతులకు 6 బస్తాలు కావాలి, 2 ఇస్తారట. ఆయిల్ పామ్ రైతులకు 3 కావాలి, వరికి 3 కావాలి, కానీ 2 బస్తాలు మాత్రమే ఇస్తాము అంటున్నారు. అంటే ఇవాళ యూరియా ఇవ్వలేక చేతగాక ఈ ప్రభుత్వం ఇవాళ రైతులకు కోతలు పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే యూరియాలో కూడా ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. మరిగా ఏందే అడుగు పిండా అన్ని పెరిగినాయి. ఎరువుల ధరలు ప్రతిదీ కూడా 300, 400, 500 సంచికి పెరిగింది. అది బీజేపీ వాళ్ళ కథ. ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ, అది బీజేపీ వాళ్ళ కథ. మరి అదే విధంగా ఇవాళ రైతుల విషయంలో మీరు చూస్తే తరుగు పెట్టిందా మొన్న వడ్లకిడ జడ్చెర్ల ఎంత? 5 కిలోలు. ఎంత పెట్టిండ్రు? 5 కిలోలు. ఒకసారి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో డైలాగ్ కొట్టిండు మాతో, తరుగు పెడుతుండ్రు అని మేము మాట్లాడితే ఎవడన్నా తరుగు పెడితే వాళ్ళని తోలు తీస్తా అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి శాసనము అన్నాడు. ఇవాళ తెలంగాణలో ఏ జిల్లా కన్నా పోండి, ఏ ఊరు కన్నా పోండి 5 కిలోలు తరుగు పెట్టిండ్రు. కొన్ని జిల్లాల్లో 6 కిలోలు, 7 కిలోలు, 10 కిలోలు తరుగు పెట్టిండ్రు.
మరి నిజంగా రేవంత్ రెడ్డి ఉందన్న తోలు తీసినాడే? ఈయన తోలు తీయలే. ఆ దళారుల చేతిలో, ఆ రైస్ మిల్లర్ల చేతిలో రేవంత్ రెడ్డి ఒక తోలు బొమ్మలాగా ఆడిండి తప్ప ఎవ్వని తోలైతే తీయలే. ఇలా తరుగు పెట్టి ప్రతి రైతు కూడా వేల రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంకో ప్రధానమైన అంశం కరెంటు. ఇవాళ ఎన్ని గంటల కరెంట్ వస్తుంది మీకు? బాయిల కాడ ఎన్ని గంటల కరెంట్ వస్తుంది? 8-10 గంటలు వస్తుంది. పొద్దుగాల 5 గంటలకు వస్తే సాయంత్రం 5 గంటలకు పోతుంది. మధ్యలో 1-2 గంటలు ట్రిప్ అవుతుంది. 8-10 గంటల కరెంటు కూడా వస్తలేదు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్. కానీ ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక 8-9-10 గంటలకు వచ్చింది. ఇంకొక డేంజరస్ వార్త మీకు చెప్పాలి, రైతులకు మీరు తెలియజేయాలి. ఇప్పుడు రైతు డిస్కామ్ అని పెట్టబోతున్నారు కొత్తగా. విన్నారా రైతు డిస్కామ్? ఎందుకు ఈ రైతు డిస్కామ్? రైతుల కరెంటులో కోత పెట్టనీకి. రైతు డిస్కామ్కి ఏమిస్తారట? సోలార్ పవర్, రెన్యూవబుల్ ఎనర్జీ మాత్రమే రైతు డిస్కామ్కు కేటాయిస్తారట. అంటే థర్మల్ పవర్ బొగ్గుతో ఉత్పత్తి అయింది కానీ నాణ్యమైన కరెంటు రైతు డిస్కామ్కి ఇయ్యరట. సోలార్ పవర్ ఇస్తారట. సోలార్ పవర్ అంటే ఎప్పుడు వస్తుంది? ఎండ మంచిగా దంచినాక 9 గంటలకు వస్తుంది పొద్దుగాల. ఎప్పుడు పోతుంది అది? 4గిటికో 5గిటికో పోతుంది. అంటే మరి 9 గంటలకు వచ్చి 4గిటికి పోతే నీకు ఎన్ని గంటల కరెంట్ వస్తుంది? 6-7 గంటలు వస్తుంది. అంటే ఇప్పుడు రైతులకు వెనకట రేవంత్ రెడ్డి చెప్పిండు, ఏ రైతులకు 3 గంటల కరెంటు చాలు అన్నాడు. అన్నాడా లేదా? 3 గంటలు చాలు అన్నాడు. మొన్న ఒక ఆయన కోదండ రెడ్డి అని రైతు కమిషన్ చైర్మన్ ఉంటాడు, ఆయన కూడా డిస్కామ్ ముందుకు వచ్చి 3 గంటల కరెంట్ ఇస్తే చాలు అంటుండు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఎటు తీసుకుపోతుందంటే 24 గంటల కరెంటు నుంచి రైతుల్ని 3 గంటల వైపు తీసుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. రైతు డిస్కామ్ అనేది రేపు 24 గంటల ఉచిత కరెంటుకు ఉరితాడైపో కూర్చుంటది. కేసీఆర్ ఇచ్చిన 24 గంటల ఉచిత కరెంటు ఈ రైతు డిస్కామ్ పెడితే ఇక వచ్చే పరిస్థితి ఉండదు. కరెంటు బాయే, రైతు బంధు బాయే, ఎరువులు బాయే, రుణమాఫీ చేయకపాయే, ఈ లాస్ట్కి ఇప్పుడు రైతు బీమా కూడా పోయింది. రైతు బీమా కూడా పోయింది. ఆనాడు కేసీఆర్ గారు తెచ్చిన రైతు బీమా రైతు కుటుంబాలకు ఒక ధీమాగా ఉండే. మీ ఊర్లలో అడగండి, ఇప్పుడు మీ వ్యవసాయ శాఖ అధికారులను అడగండి, 6 నెలలకెళ్ళి రైతు బీమా ఆగిపోయింది. ఎల్ఐసికి డబ్బులు కట్టలే. ఈ రాష్ట్రంలో 7,600 మంది రైతులు చనిపోయి ఇలా రైతు బీమా కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రైతు బీమా కూడా ఖతం చేశారు. అంటే కేసీఆర్ ఒక్కొక్కటి కూడబెట్టుకుంటా రైతుల ముఖంలో వెలుతురు చూస్తే రేవంత్ రెడ్డి ఒక్కటొక్కటి ఉడవీక్తున్నాడు. కరోనా వచ్చింది కదా, కరోనా అప్పుడన్న రైతు బంధు ఆగినాడే? ఆగిందా? ఓ రోజు మీ జిల్లా ముద్దుబిడ్డ నిరంజన్ రెడ్డి గారు, ఆయన వ్యవసాయ శాఖ మంత్రి, నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా. కేసీఆర్ గారు మీటింగ్ పిలిచిండు మా అందరినీ, మేము పోయినాం. అప్పుడు ఏప్రిల్ మేలో కరోనా ఉండే. కరోనా అయిపోగానే జూన్లో పిలిచిండు. మరి ఇక మృగశిర కార్తె వస్తుంది, చెనుకులు పడతాయి, రైతు బంధు పైసలు జమ చేసిండ్రా అని అడిగిండు మమ్మల్ని. మేము ముఖాలు చూసుకుంటున్నాం. ఎందుకంటే కరోనా 45 రోజులు లాక్డౌన్ అయినాయి, ₹1 ఆమ్దాన్ లేదు, ఖజానా ఖాళీ. మరి ఎట్లా అని మేము పరిశాన్ అవుతున్నాం. ఏందా అట్లా ఆలోచిస్తుండ్రు అని మా అధికారులకు చెప్పిండు కేసీఆర్. మీరు అవన్నీ ఏం లేవు, మంత్రుల జీతాలు బంద్, ఎమ్మెల్యేల జీతాలు బంద్, కాంట్రాక్టర్ల బిల్లులు బంద్, ఉద్యోగస్తులకు సగం జీతం ఇయ్యండి, రైతులకు మాత్రం రైతు బంధు పడి తీరాల్సిందే అన్నాడు కేసీఆర్. రైతుల పట్ల అది కేసీఆర్ కున్న ప్రేమ. కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు రైతు బంద్ వేసిన నాయకుడు కేసీఆర్. రేవంత్ రెడ్డి, నువ్వు వచ్చిన 5 విడతల్లో 3 ఎగబెట్టినావు. నువ్వు వచ్చినాక వచ్చినే 5 విడతలు, 5 3 కోసి పారేసినావు. 30,000 కోట్లు రైతు బంధు ఎగ్గొట్టినావు. అంటే మీరు ఆలోచించండి, అలా రైతుల్లో చర్చ పెట్టండి. ఏ విషయంలో 24 గంటల కరెంటు కేసీఆర్ తెస్తే దాన్ని ఆగం చేసినావు,
క్రమం తప్పకుండా రైతు బంధు ఇస్తే దాన్ని ఆగం చేసినావు. రైతు బీమా ఇస్తే రైతు బీమా లేకుండా చేసేసినావు. ఇవాళ రైతులకు ఎరువులకు ఇబ్బంది లేకుండా ఉంటే అది లేకుండా చేసేసినావు. రుణమాఫీ 2 విడతల్లో కేసీఆర్ గారు చేస్తే నువ్వు దేవుడి మీద ఒట్టు పెట్టి అట్లా కూడా మోసం చేస్తేవి. తరుగు తీస్తే తోలు తీస్తా అంటివి, ఇంట్లో వంటివి. ఏ ఊర్లో చూసినా 5 కిలోలకు తరుగు తీసినా సపోర్ట్ చేయబోతివి, ఇంట్లో వంటివి. ఏం చేసినావు ఇవాళ రైతుల కోసం? వరంగల్లో రైతు డిక్లరేషన్ అన్నారు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామన్నారు. అన్నారా లేదా? వచ్చిందా? అంతా ఉత్తదే డ్రామా. ఇంకా ఈ సిపాయి అప్పట్లో ఒక మాట అంటుండే, కేసీఆర్ 2 సార్లే రైతు బంధు ఇస్తుండు, ఏడాదికి 3 పంటలు పండుతున్నాయి, 3 సార్లు రైతు బంధు ఇవ్వాలన్నాడు. కానీ ఈవిడు మాత్రం 3 సార్లు ఎగ్గొట్టిండు. 3 సార్లు ఇవ్వాలన్నాడు, 3 సార్లు ఎగ్గొట్టిండు ఈ పుణ్యాత్ముడు. ఇది ఆయన చరిత్ర. అందువల్ల మనం రైతు సోదరులం ఇవాళ కార్యకర్తలు రైతుల్లో బాగా తీసుకుపోవాలి. ఇంకో ప్రచారం చేస్తున్నారు, మీరు గమనించి ఉంటారు. మేము 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాము అంటారు. నువ్వేనా కొత్త కొన్నావా? ఇప్పుడే కొట్టివా? 2021-22 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. నువ్వు కొన్నది 80. నీకంటే 12 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు 2021-22లో కొన్నాం. బరాబర్ 2 రోజుల్లో రైతులకు డబ్బులు వేసినాం. అంటే నువ్వు వడ్లు కొనడంలో కూడా మాకంటే ఫ్లాపే. నువ్వు ఇంకా ఆ 80 లక్షలు కొన్నామని ఫుల్ పేజ్ యాడ్లు పేపర్లల్లో. మేము ఎప్పుడు కొనలే, మొదటిసారి కొన్నాం, గింత వడ్లు ఎన్నడు కొనలేదు అన్నట్టు దానికి ఒక పంచరంగుల ప్రచారం, పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు. 5 ఏళ్ల కిందనే బీఆర్ఎస్ 92 లక్షలు కొన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఉన్నాయి. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఈ చర్చల నుంచి నేను అడుగుతా ఉన్నా, నువ్వు రైతు బంధు పేరిట రైతులకు బాకీ పడ్డ 30,000 కోట్లు ఎప్పుడు ఇస్తావో చెప్పాలని చెప్పి రైతుల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. మిగిలిపోయిన రుణమాఫీ ఎప్పట్లోగా పూర్తి చేస్తావో చెప్పాలని ఇవాళ రైతుల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. మూడవది ఇంకో ముఖ్యమైన విషయం, మీరందరూ గమనించిందో లేదో, ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, వడ్లు వండింది, ఎన్ని వడ్లు కొన్నా కొంట, ఎంత పంట వండినా కొంట. నేనేం చెప్పిండో చూసిండ్రా? మీరు గమనించిండ్రా? చూపియాలన్నా, చూపివట్టురా భయ్, ఏ తమ్మి. ఈనాడు ఇందిరమ్మ పాలనలో మీరు వరి పండించండి, మీరు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, మీకు గిట్టుబాటు ధరనే కాదు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇకపై కేంద్రం ఏ ఏ పంట ఉత్పత్తులకు ఎంఎస్పీ నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పంటల కొనుగోలు కూడా ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోళ్లు ఉంటాయి. మీకు అర్థమైందా? ఇక ముందు కేంద్ర ప్రభుత్వం ఏ ఏ పంటలు కొనుమంటే అంతే మోతాదులో కొంటాము స్పష్టంగా చెప్పింది. కేంద్ర ప్రభుత్వం మక్కలు కొనది అంటే ఈ వానకాలంకెళ్ళి రేవంత్ రెడ్డిగా మక్కలు కొనడు. కేంద్ర ప్రభుత్వం జొన్నలు కొనది, సోయాబీన్ కొనది అంటే ఈ వానకాలంకెళ్ళి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మక్కలు కొనది, జొన్నలు కొనది, సోయాబీన్ కొనది, కందులు కొనది, శనగలు కొనది, పెసర్లు కొనది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేంద్రం కొన్నా కొనకపోయినా ఎన్ని కందులు వండినా, పెసర్లు వండినా, శనగలు వండినా, సోయాబీన్ వండినా, జొన్నలు వండినా, మక్కలు వండినా ఆనాడు కేసీఆర్ గారు చివరి గింజ దాకా కొన్నడు, రైతులకు మద్దతు ధర ఇచ్చిండు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది, ఈ వానకాలంకెళ్ళి కేంద్రం కొనుమన్నంత కొంటాం, ఏ పంట కొనుమంటే గా పంటనే కొంటామంట. మరి నువ్వెందుకున్నావు? పీకనికున్నావా? నువ్వెందుకున్నావు? మరి కేంద్రమే కొన్నాక నువ్వెందుకు పీకనికా? మరి ఇది రైతులంటే మాట, నా మాట కాదు. మరి ఆనాడు కేసీఆర్ కొనలేదా? కేంద్రం వడ్లు కొన్నది, ఆ వడ్లు కూడా ఇప్పుడు ఏందన్నట్టు దీన్ని బట్టి మొన్న యాసంగిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామన్నారు. కేంద్రం ఎంత ఇచ్చింది మనకు టార్గెట్?
50 ఇచ్చింది. అంటే ఇప్పుడు వచ్చే వానాకాలంకెళ్ళి వడ్లు కూడా మొత్తం కొనరిగా. కేంద్రం 50 ఇచ్చింది అనుకో, 50 లక్షలు కొంటారు, తర్వాత చేతులు లావడతారు. అంటే మనం ఏడమ్ముకోవాలి? అంటే వడ్లు కొన శాతగాని ప్రభుత్వం, పంట కొనేది శాతగాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకే రైతులను నమ్ముతారే? ఇంకా ఏ రైతన్నా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడా అని అడుగుతా ఉన్నా నేను. రైతు బంధు ఎగ్గొట్టి, రుణమాఫీ ఎగ్గొట్టి, యూరియా ఇయ్యక, కరెంట్ ఇయ్యక, తరుగులు పెట్టి లాస్ట్కు పంట కూడా కొనకపోతే ఇంకెవడన్నా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడా? దయచేసి మీరు ఆలోచించండి. ఇది కూడా మీరు చర్చ పెట్టాలి. ఇప్పుడు మీ ఊర్లో కసీర్ కార్డునో అరుగుల మీద కూర్చున్నప్పుడో, దావత్ పోయినప్పుడో, ఫంక్షన్లకు పోయినప్పుడో 10 మంది రైతులు కూర్చున్న కాడ ఏ రకంగా ఇవాళ కేసీఆర్ గారు రైతులకు మేలు చేసిండు, ఏ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు ద్రోహం చేస్తుందో వివరించాల్సిన బాధ్యత కూడా కార్యకర్తలుగా మన మీదనే ఉంటది. మరి ఇక వ్యవసాయం గురించి ఇట్లా, వ్యవసాయానికి చాలా ముఖ్యమైనది ఏంటిది? నీరు. ఇవాళ ఈ సాగునీరు విషయం మీద కూడా మాట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అంటాడు, కానీ ఆయన చర్యల వల్ల ఇవాళ మొట్టమొదలు నష్టపోయే జిల్లా పాలమూరు జిల్లా. ఆనాడు కేసీఆర్ గారు, మా శ్రీనివాస్ గౌడ్ అన్న అప్పుడు లక్ష్మారెడ్డి గారు మంత్రి, లక్ష్మారెడ్డి అన్న అప్పుడు ఈ జూపల్లి కృష్ణారావు కూడా ఇల్లే ఉండే. ఆ రోజు మా అందరితో మీటింగ్ పెట్టి ఒక మాట చెప్పిండు, పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావాలి, ఎన్ని డబ్బులు కావాలన్నా నేను ఇస్తాను, ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి అవి పూర్తి చేయమని కేసీఆర్ గారు ఆదేశించారు. మేం పోయి ఆ జొన్నల పోగుడ పంప్ హౌస్ దగ్గర కింద పండుకున్నాం.